నమస్తే మిత్రులారా. ఈరోజు ముఖ్యంగా కేదార్ గారి ఆధ్వర్యంలో శ్రమించేటటువంటి మహిళా మండలు మా సోదరి మండలికి ఎన్నాళ్ళ నుంచో మేము అనుకుంటున్నాము వాళ్ళకి ఒకరోజు భోజనం పెట్టాలని చెప్పేసి మాకు అలా కాలయాపన అయిపోతుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఈవేళ చాలా డెడికేటెడ్గా కేదార్ గారు పులిహార, మంచి గారెలు, రుచికరమైనట్టు గారెలు, చట్నీ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అదేవిధంగాని మాకు ఈ శ్రమించే మహిళా మండలి గురించి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడన్నా యజమాని ఆ కౌలుదారు కానీ లేకపోతే రైతు కానీ ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా పనిచేసేవాళ్ళు ఉంటారు. కానీ మా అదృష్టం లేకపోతే కేదార్ గారు యొక్క అదృష్టం ఏంటో మాకు తెలియదు. కానీ మేము ఉన్నా లేకపోయినా సరే వంచిన నడుము ఎత్తకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఇటువంటి టీం దొరకడం నిజంగా ఏంటంటే మనం ఎక్కడ చూడడం కుదరదు. ఇక్కడ చాలా అద్భుతం. మా భావాలకు తగ్గట్టుగా వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. కేదార్ గారు మీరేమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ శ్రమించే సోదరి మండలి ఎవరైతే ఉన్నారో నేను మీకు గతంలో కూడా చెప్పాను. ఏమిటంటే మనం తినే ఆహారం ఏదైతే ఉందో ఒక నలుగురిని తెలుసుకుని తినాలి. భూమాత, గోమాత, పండించే వాళ్ళు ఎవరైతున్నారో అలాంటి రైతుల్ని, అలాగే శ్రమించే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని, వీళ్ళందరూ శ్రమించబట్టే నేను ఇంతమందికి దాదాపుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో 1200 నుంచి 1300 కుటుంబాలకి, 1300 మందికి కాదండి, 1300 కుటుంబాలకి నేను ఆహారం అందిస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఈరోజున వాళ్ళే లేకపోతే ఈరోజు నేనైనా, మా మిత్రుడు నాగబాబు అయినా, లేదా బద్రీనాథ్ గారైనా, ఇంకొకరైనా ఎవరి కుటుంబం కోసం వాళ్ళు చేసుకోగలం తప్పండి. మా కోసం, మా కుటుంబం కోసం చేసుకుంటూ ఎవరైతే మా మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రమే ఆహారం అందించగలం తప్ప మీ అందరికీ ఆహారం అందించే పరిస్థితి ఉండదు. అలాగే ఇక్కడ మనతో పాటు బద్రీనాథ్ గారు, శ్రీకృష్ణ గారు, స్వప్న గారు అందరం కూడా ఇక్కడ ఉండడం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నానండి. ఎవరైతే శ్రమించేవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఏదైనా కానీ ఆహారం మనం స్వయంగా మన ఇంటి దగ్గర నుంచి మనం చేసుకుని తీసుకురావాలని ఈరోజు అవకాశం కుదిరింది. అలాగే ఈరోజు మనకి దేశవాళీ బియ్యం రైస్ ఏదైతే ఉందో బహురూపితో మన దగ్గర ఉన్న దేశవాళీ వేరుశనగ గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో మనం రెండింటిని ఆ కాంబినేషన్లో పులిహార ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మనం గారెలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నామండి. ఈ రోజున చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు, ఒక పూట రైస్ తింటామండి, రెండో పూట టిఫిన్ ఇడ్లీయో దోశ తింటా ఉన్నామని. మనం ఒకసారి గమనించుకుంటే ఇడ్లీయో దోశ తింటా ఉన్నారు కదా, నేను అదే చెప్తున్నాను. ఒక పూట రైస్ తింటున్నామంటున్నారండి, ఒక పూట ఇడ్లీయో గారు తింటామంటున్నారు, ఇడ్లీయో అట్టో గారు తింటామంటున్నారు. రైస్ ఎందుకు మానేస్తున్నారంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, యూరియా ఇవన్నీ కూడా విష రసాయనాలతో పండిస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. వరి కంటే కూడా ఎక్కువగా దాదాపు మీరు గమనిస్తున్నారు, మన చుట్టుపక్కల చూసుకున్న మిత్రులారా, ఇవన్నీ కూడా అపరాలే, పప్పు దినుసులే, మినువులు కానీ పెసలు కానీ అవన్నీ పండిస్తూ ఉన్నారండి. 1 నుంచి 8 సార్లు ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా కెమికల్ జల్లుతూనే ఉన్నారు. నేను ప్రత్యక్షంగా నేనే చూస్తున్నాను. అవును, అలా చూసుకుంటే మనం గమనించుకుంటే ఈరోజు వరి కంటే కూడా కెమికల్ ఫార్మింగ్లో వరి కంటే కూడా మినువుకి విపరీతమైన మందులు కొడతా ఉన్నారండి. మనం గమనించుకుంటే ఈ రోజున మినువులు అనేసరికి కొంతమంది ఆహారం గురించి తెలిసిన కొంతమంది ఏమంటా ఉన్నారంటే, ఈ రోజున మినువులు అంటే కూడా భయం వేస్తుందండి, అవి ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నారా లేదా కెమికల్ వ్యవసాయంలో చేస్తున్నారా, మీ బోటు వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలని భయం వేస్తుందంటే నేను అదే చెప్పాను. మన మిత్రులందరికీ చెప్పే పాయింట్ ఒకటే, నేను ఫ్యామిలీ డాక్టర్ వద్దు, ఫ్యామిలీ ఫార్మర్ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్యామిలీ ఫార్మర్ ఖచ్చితంగా కావాలి. ఫ్యామిలీ ఫార్మర్ ఉంటే మీ ఆరోగ్యాలు, మీ కుటుంబాల ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పినప్పుడు కొంతమంది మనల్ని, అయ్యా మీరు చేసే భావాలు, మీరు చేసే ఆలోచనలు బాగున్నాయి అని చెప్పేసి కొంతమంది మన దగ్గర వస్తువులు తీసుకోవడం. ఈరోజు మనం చూసుకుంటే ఇదంతా కూడా మినుమండి. మినుము చూసుకుంటే అది ఎంత బాగుందంటేనండి, ఇప్పటి వరకు కూడా మన జీవామృతం కానీ పుల్ల మజ్జిగ కానీ అవే మన పిచికారీ చేయలేదు. ఇందులో ముఖ్యంగా ఈ మినుంకి, మనం వేసిన మినుంకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ గ్రౌండ్ నట్ ఉంది చూసారా, వేరుశనగ, ఇది భూమి అంతర్భాగంలో కాస్తూ ఉంటుంది. అందుకని అటు కెమికల్ ఫామ్ ఉంది, ఇటు మన స్వచ్ఛమైనటువంటి ప్రకృతి వ్యవసాయం ఉంది. మధ్యలో కాస్త గ్యాప్ ఉండాలి. వాళ్ళ యొక్క
విష పదార్థాల యొక్క తాకిడి మన పంట మీద ఏమీ పడకూడదనే ఉద్దేశంతో మేము ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక మంచి ఖాళీని అట్టుపెట్టి మేము ఈ సాగు చేయడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా మా వినియోగదారులు ఎవరున్నారో వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థాలని, మినువులు కానీ, అపరాలైతే కానీ, పెసలైతే కానీ అందించాలనేటువంటి దృఢమైనటువంటి ఒక ఆలోచనతోటే ఈ ప్లానింగ్ చేయడం జరిగింది గురువుగారి ఆధ్వర్యంలో అండి. అలాగే చాలా సంతోషం అండి. అలాగే ఈరోజు చూసుకుంటే భవిష్యత్తులో బద్రీనాథ్ గారు కూడా మన దగ్గర ఏదైతే తెలుసుకున్నామో, ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుందామని వచ్చారో, ఈ రోజున ఆయనకు కూడా అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి. నేను కేవలం నాకు తెలిసిన సమాచారం, నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే దేశవాళీ వరి గురించి చెప్పమంటే చెప్తాను. ఈ మినువులు, పెసలు, నువ్వులు, వేరుశనగ, కందులు ఇవి మనం పండిస్తున్నాం కాబట్టి పండించాటి గురించి చెప్తాను. కానీ ఈయనకున్న నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ అండి. ఏ మొక్కను చూసినా సరే ఈ మొక్క దీనికి ఉపయోగపడుతుంది ఏమండి. ఇప్పుడు ఉన్న ప్రతి మొక్క కూడా వాటిల్లో ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది అని నాతో చెప్పడం చాలా సంతోషం. ఆయన దగ్గర ఏదైతే ఉందో సమాచారం, భవిష్యత్తులో దాన్ని కూడా నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం తోటకూర ఏదైతే ఉందో, తోటకూర కూడా మనం ఇక్కడ మన ఇంటి అవసరాల కోసం బద్రీనాథ్ గారు ఆల్రెడీ చెప్పారండి దీని గురించి. ఏంటంటే ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో మనం ఎవరైతే ఉన్నామో ఆ ఇంటి అవసరాల కోసం తోటకూర ఏదైతే ఉందో దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. తోటకూర ఒకటే కాదండి, ఆకుకూరలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ అవతల పక్కన చూసుకుంటే పాలకూర, బచ్చల కూర, చుక్కకూర ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ మయమైన పాయల్లో చూసుకుంటానండి, ఇదంతా కూడా ఆవాలండి. ఈ ఆవాల గురించి మీకు ఐడియా ఉందండి బద్రీనాథ్ గారు? ఐడియా తక్కువ అండి ఆవాల గురించి. ఆవాలు ఏంటంటే అండి, గతంలో మినువులు వేసుకున్నా, పెసలు వేసుకున్నా ఇట్లా ఆవాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళండి. ఎందుకంటే ఈ పువ్వులు ఏదైతే ఉందో ఆ సువాసన కానీ, ఆ పువ్వులు మకరందానికి కానీ కొన్ని పురుగులు ఉంటాయి కదండి, వాటి మీద కంటే దాడి వీటి మీద చేస్తూ ఉంటాయండి. ఈవేళ అసలు చాలా సంవత్సరాలు అయిందండి నేను తేనెటీగలు చూసి, ఈ చిన్న సైజు తేనెటీగలు చూశాను. వాళ్ళ శ్రమించే మహిళా మండలితో చెప్పాను వాళ్ళకి. చాలా అద్భుతమైనటువంటి విషయం పొద్దున్నే వచ్చేటప్పుడు ఉంది. అయ్యా అలాగే ఇది మనం ఆవాలను కూడా మొత్తం కూడా ఈ పొలం మొత్తంలో కూడా ఒక 4 పాయలుగా చేసుకుని మనం మన ఇంటి అంశాల కోసం ఆవాలు కూడా ఏర్పాటు చేసుకోవడం. అలాగే మనం ఆకుకూరల గురించి మాట్లాడుకున్నాం. ఇదిగోండి ఆకుకూరలు చూసుకుంటే అంటే బయటికి అమ్ముదామన్న ఉద్దేశం కాదండి, మన ఇంటి అవసరాల కోసం ఏవైతే కావాలో పాలకూర, బచ్చల కూర, చుక్కకూర, ఇలాగే నా చేతిలో ఏదైతే ఉందో తోటకూర ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఆ పక్కన చూసుకుంటే ఆ తాటి చెట్ల దగ్గర మనం ఆనపకాయలు, సొరకాయలు, బీరపోదలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అదే చెప్తామండి, వ్యవసాయం అంటే ఊరి ఒకటే కాదు, వ్యవసాయం అంటే మన ఇంటి అవసరాల కోసం ఏదైతే కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని మా గురువుగారు విజయరామ్ గారు అంటూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వ్యవసాయం అంటే ఒకటే కాదు, మన ప్లేట్లో ఉప్పు తప్ప మన ప్లేట్లో ఏదైతే ఉందో అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆకుకూరలన్నీ కూడా మనం వేసుకోవడం జరిగింది మన అవసరాల కోసం. ఇది చాలా అద్భుతంగా వచ్చిందండి. బాగా వచ్చిందండి. అవును. ఇక్కడ చూసుకుంటే ఆకుకూరలు కూడా అండి, ఇది మొక్క తుంచవలసిన అవసరం లేదు. ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆకులు మనకి ఏదైతే అవసరమో అక్కడికి తుంచుకుంటే మొక్కకి ఆకులు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి ఇప్పటికి మనం ఏం పిచికారీ చేయలేదండి. వేరుశనగ కావచ్చండి, ప్లస్ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో మన ఇంటి అవసరాల కోసం ఆకుకూరలు ఏవైతే చేసుకున్నామో వాటికి కూడా మనం ఏం పిచికారీ చేయలేదని చెప్పాలి. అలాగే శ్రమించే సోదరిమణుల గురించి మనం చెప్పాలి. ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా, మన బద్రీనాథ్ గారు అన్నట్టు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చామండి. నాకంటే ఇందులోకి వచ్చిన తర్వాత, ఈ వ్యవసాయానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటి అలాంటి కొంతమంది సోదరిమణులు లేరు. కానీ నాకంటే ముందు నుంచి ఎవరైతే పనిచేశారో శ్రీరామకృష్ణ గారు కానీ, రాజేంద్ర గారు, మా గురువులు విజయరామ్ గారు, వీళ్ళందరి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. అది వీళ్ళైతే రైతు కుటుంబాల నుంచే వచ్చామండి మేమంతా కూడా. మీకు ఏదైనా కానీ వేరుశనగ ఎలా చేసుకోవాలి, ఈ మినుము ఎలా చేసుకోవాలి అనేది అంటే నాకు తెలుసు. వాళ్ళు కూడా నాకు కొన్ని సందర్భాల్లో కొంచెం హెల్ప్ చేయడం, ఇలా చేయాలని చెప్పడం. వేరుశనగ అంటండి బాగా బాగా మెత్తగా అంటే దూదిల్లే వచ్చేటట్లు 4 నుంచి 5 సార్లు వేసుకోవాలంటండి.
అది నాగలితో కానీ రోటావేటర్ కానీ వేసుకుంటే బాగా గొల్ల వస్తుంది. వేరుశనగ కాయ అంతా కూడా కిందకు వస్తుంది కదా, ఓళ్ళ దిగి ఎంత మెత్తగా ఉంటే అన్ని ఓళ్ళ దిగి కాయ అంత బాగా కాస్తుంది అని చెప్పడం. ఈరోజు మనం చూసుకుంటే ఇదంతా కూడా కలుపు తీసాం. అదిగోండి, ఇదంతా కూడా ఎంత నీట్గా చూసారండి. తీసిన కలుపు అంతా కూడా ఇట్లా మనం బూదెల్లి ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో అందులో మనం వేసేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎదురు చూసుకుంటే చూసారండి, చాలా 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 ఎక్కువగా వచ్చేసింది బాగా కలుపు. దాదాపు శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోదరిమణులు, వాళ్ళందరినీ మనం పెట్టుకుని మొట్టమొదటి రోజు 8 మంది, రెండో రోజు 8 మంది, మూడో రోజు 7, ఈరోజు 4వ రోజు అండి కలుపు తీయడం. దాదాపుగా 12 మంది సోదరిమణులతో ఈరోజున మనం కలుపు కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఈ ముఖ్యంగా ఈ కలుపు బాగా రావడానికి ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే మనం యంత్రాల ఉపయోగాన్ని చాలా తగ్గిస్తున్నాం. అంటే మాన్యువల్గా అందరికీ ఉపాధి కలిగించాలంటూ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. ఒక విషయం బాగా గుర్తించాలండి, మేము ప్రాఫిట్ ఓరియంటెడ్గా మాత్రం ఇటువంటి వ్యవసాయాన్ని చేయట్లేదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో మంచి భావాలతోటి చేస్తున్నామండి. మంచి ఆహారాన్ని మాకు వీలైనంత మందికి అందించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే ఈ వ్యవసాయం చేయడం వల్ల నలుగురికి ఉపాధి కలగాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు చాలామంది ఈ మిషన్స్ తోటి, హార్వెస్టర్స్ తోటి వాటితో చేస్తున్నారు, కలుపు మందు కొట్టేస్తున్నారు. మేము పూర్తిగా శ్రమించే మహిళా మనులు, మా సోదరి మనులు వీళ్ళతోటి తీయించడం జరుగుతుందండి. యంత్రాలు వాడలేదు, కెమికల్స్ అస్సలే వాడే ప్రసక్తే లేదు. ఆ విషయాన్ని అందరూ గుర్తించాలి. రాబోయే తరాలు ఈ విషయాన్ని బాగా గుర్తించాలి. ఎందుకంటే కలుపు మందులు వాడడం వల్ల అతి భయంకరమైనటువంటి క్యాన్సర్, మీకు పేగుల్లో, ముఖ్యంగా పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్ దీనివల్లే 90% వస్తుందని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయండి. మీరు కూడా చూసుంటారు ఆర్టికల్. అవునవును. అలాగే పెద్ద పేగు క్యాన్సరు ఈయన 90% అంటున్నారు, కానీ ఇంక ఎక్కువ శాతమే పెద్ద పేగు క్యాన్సరు ప్రధానంగా వచ్చేది ఏంటంటే కలుపు మందు ఏదైతే ఉందో, కలుపు మందు కొట్టడం వల్ల. అది మీరు వరిలో కొట్టనివ్వండి, వరిలో పిచికారీ చేయనివ్వండి, మినువులో పిచికారీ చేయండి, అది వేరుశనగలో పిచికారీ చేయండి, కలుపు మందు ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. ఈరోజు అదే చెప్తున్నాను. ఈ రోజున వ్యవసాయం చేస్తాము, ఎక్కువ డబ్బులు సంపాదిస్తాము అని చెప్పి కొంతమంది కెమికల్ ఫార్మింగ్ చేస్తూ మనుషులతో పని లేదు, ఓన్లీ మందులు మిషన్లతోనే పని. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎక్కువ మందులు కొట్టడం, ఎక్కువ పండించామని చెప్పడం. చివరికి వాళ్ళు చూసుకుంటేనండి, వాళ్ళు తీసుకున్న కవులు, వాళ్ళు తీసుకున్న ఏవైతే కెమికల్ మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులకి చివరికి వాళ్ళు ఏదైతే శ్రమిస్తున్నారో వాళ్ళ శ్రమ చేయింది అవ్వదు కదండి. ఎవరైతే భూమి రైతు చేస్తున్నారో వాళ్ళ శ్రమ అన్నీ లెక్కేసుకుంటే ఈ రోజున కెమికల్ ఫార్మింగ్లో చేసింది అంతా లాస్లోనే నడుస్తూ ఉన్నారు. లాస్ట్లో నడవడమే కాదండి, ఈ రోజున 30 బస్తాలు పండిస్తున్నాం, 40 బస్తాలు పండిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఈ రోజున ఏం చేస్తున్నారంటే 30 బస్తాలు పండించి 40 బస్తాలు పండించి రోడ్లమ్మట ఆరబెట్టడం. రైతులు ఏవైతే ఉన్నారో రైతులు అందరూ కూడా ఈ రాజకీయ నాయకులు ఎందుకు కొనరు, గవర్నమెంట్ ఎందుకు కొనదు, ఇది ఒక డిమాండ్ ప్రధానంగా. కొంతమంది రైతులు అంటూ ఉన్నారు, మీరు ఇలా పండిస్తేనండి ఆహార కొరత వస్తుందని. ఈ రోజున చూసుకుంటే ఒక పూట భోజనం చేస్తే రెండో పూట టిఫిన్ చేసే పరిస్థితికి వచ్చేసారు. ఈ రోజున జనాలు యాక్చువల్గా మునుపులాగా, పూర్వకాలంలాగా ఎక్కువ ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి అరాయించుకునేటటువంటి శక్తి, జీర్ణం చేసుకునే శక్తి కూడా కోల్పోయారు. సో మంచి ఆహారం, శక్తివంతమైన ఆహారం మీకు ఒక పూట తీసుకున్నా సరే మీరు రోజంతా పనిచేసేలాగా మీకు ఆహారం సరిపోతుంది. ఇది చెప్పాలంటే ఇప్పుడు నవరధాన్యం చూశారు, అది ఒకప్పుడు ఒక ముద్ద మాత్రమే తిని ఋషులు తపస్సు చేసుకుని మొత్తం ఆ రోజంతా గడుపుకునేవారట. సో ఈ గో ఆధారిత వ్యవసాయం చేసి తయారు చేసినటువంటి, ఉత్పత్తి చేసినటువంటి ఈ ఏవైతే పంట ఉందో ఆ పంటను మీరు తక్కువ తీసుకున్నా సరే మీకు రోజంతా కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. అందులో ఏమాత్రం లేదు. మీరు తినే అవసరం, ఆ తినే ఒక ఆ టెండెన్సీ కూడా చాలా తగ్గిపోతుంది. మితాహారం కావాలనుకుంటున్నారు చూసారండి, వాళ్ళకి చాలా బెస్ట్ ఇది. మీరు కెమికల్ తోటి పండించిన వాటిని మీరు ఎంత తిన్నా మీ ఆకలి అనేది తగ్గదు. అది విపరీతమైనటువంటి ఒబిసిటీ వీటికన్నిటికి గురవుతుంది తప్ప పోషకాలు లేని ఆహారం అదంతా. ఇది సంపూర్ణమైనటువంటి పోషకాలు ఉన్న ఆహారం. ఇది చాలా అద్భుతం. నేను దాదాపుగా ఈ క్షేత్రానికి నేర్చుకోవడానికి వచ్చి 1 నెల నుంచి నేను ఇదే ఆహారాన్ని తీసుకుంటున్నానండి. చాలా ఎనర్జీగా పనిచేస్తున్నాను. పర్సనల్గా కొన్ని చోట్ల వీడియోలు చూసి వీడియో కోసం వీళ్ళు అలా చెప్తున్నారేమో అని చెప్పేసి నేను పడ్డాను. నేను పర్సనల్గా మీరు వండించే బహురూపి, ఆ తర్వాత
ఈ బియ్యం ఏం చెప్పారు మీరు? వైట్ బియ్యం అంటారు, తెలుపు బియ్యం, మైసూర్ మల్లిక. మైసూర్ మల్లిక. ఇవి తిన్న తర్వాత మార్నింగ్ 6 గంటలకు వస్తున్నారండి. మళ్ళీ చందల పడిన తర్వాత 6-6:30 వరకు ఈ గోవుల్ని గోసేవ చేసుకుని పాలు పితుక్కుని వెళ్ళే వరకు కూడా ఎక్కడ అలసట్లేదు. పెద్దగా మంచినీళ్ళు తాగాలనేటటువంటి ఒక ఇది లేదు, ఆ దాహం కూడా ఉండట్లేదు అనమాట. డీహైడ్రేషన్ కూడా అవ్వట్లేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఇది నేనే వండర్గా ఫీల్ అవుతున్నాను. సంతోషం అండి. అలాగే పాలు అంతకుముందు పితికేవాళ్ళ మీరు? అంతకుముందు పితికేవాడిని అండి. ఎన్నాళ్ళ క్రితం? నేను 11వ సంవత్సరాన్ని పితికాను సార్. అది ఈ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఏదో కుదిరితే పితకడం తప్ప రెగ్యులర్గా పితకడం అనేది ఈ నెల నుంచే జరుగుతుంది. ఈ రోజున మన దగ్గర ఒంగోలు ఏదైతే ఉందో అది మనం ఎవరి మాట వినదు అని మనం కూడా మాట్లాడుకున్నాం. అది నా మాట, బద్రీనాథ్ గారి మాటే ఉంటుంది. అయితే నేను వచ్చిన కాడి నుంచి కూడా ఏ రోజు కూడా మనం వాటిని నేను పాలు తీయలేదండి. ఈయనే స్వయంగా పాలు తీసి నాకు కావాలన్నా, మన మిత్రులకి ఎవరికి కావాలన్నా, వీళ్ళకి కావాలన్నా ఈయన ఉపయోగించుకోవడం చాలా సంతోషం. ఇంకా చెప్పుకోవాలంటే అండి, బద్రీనాథ్ గారు ఇందాక అన్నారు అంతకు ముందులాగా ఆహారం తినే పరిస్థితి లేదండి అని. నేను అదే చెప్తున్నానండి. ప్రకృతి ప్రసాద్ గారు అంటూ ఉంటారు, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. ఈ రోజున మనం శ్రమించే పరిస్థితి లేదు, కానీ మనం ఎన్నిసార్లు ఆహారం తీసుకుంటున్నాం అని మనం గమనిస్తే ఈ రోజున ఉదయం లేవడంతోనే బ్రేక్ఫాస్ట్తో మొదలయ్యి, టీ కాఫీలు బ్రేక్ఫాస్ట్తో మొదలయ్యి, తర్వాత మనం చూసుకుంటే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కుదిరితే ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో, ఎక్కడ బయట ఎవరైనా మిత్రులు వస్తే స్నాక్స్ పెడతారని వాళ్ళు ఇంకా చూడడం, మళ్ళీ రాత్రి కూడా భోజనం అని మన ప్రకృతి ప్రసాద్ గారు అంటూ ఉంటారు. అదే చెప్తున్నాను. ఆయన కూడా ఇంత మన దేశవాళీ బియ్యం ఇన్ని రాగులతో రాగి ముద్ద అనేది మనం తయారు చేసుకుని రాగి ముద్ద తినేవాడిని. సాయంత్రం పూట కూడా నోట్లో ముద్ద గూట్లో చెప్పుకొని పెందరాడే భోజనం చేసేవాడండి అని చెప్పేవాళ్ళు ఆయన. అలాగే రాజు దీక్షిత్ గారు ఏం చెప్తారంటే, ఉదయం చేసే భోజనం ఏదైతే ఉందో మనకి గొంతు వరకు, అంటే మనం ఏళ్ళు పెడితే అందుతుందా అనేంత తినాలి. సాయంత్రం భోజనం ఏదైతే ఉందో దాన్ని మనం చాలా తక్కువ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే ఉదయం తిన్న దాంట్లో 35% మాత్రమే తీసుకోవాలంటే అలా తీసుకోవాలి. పగలల్లా కూడా మజ్జిగ, పెరుగు వాడాలి. రాత్రిపూట మాత్రం వేడిగా ఉన్న పాలు ఏవైతే ఉందో దానికి అనుకూలంగా, అంటే పగలల్లా కూడా సూర్యుడు ఉంటాడు కాబట్టి మనకి చల్లగా పెరుగు, మజ్జిగ వాడాలి. పాలు వేడిగా ఉంటాయి, అంటే మనం వేడిగా కాచుకున్నప్పుడు తాగుతాం కాబట్టి చంద్రుడు ఉంటాడు కాబట్టి దానికి ఏదైతే ఆ వాతావరణానికి అనుగుణంగా మనం మార్చుకోవాలి అని చెప్తుంటారు. ఆయన రాజీవ్ దీక్షిత్ గారి నుంచి తెలుసుకోవాలంటే జీవితం పడుతుందండి. ఆయన ఏ నీళ్ళు తాగాలి, ఎలా తాగాలి, తిరగలి విశిష్టత కూడా చెప్పారండి. అది కూడా మనం తిరగలు కూడా మన దగ్గర ఉంది. అది కూడా తీసుకొచ్చి మన దగ్గర ఏవైతే మన పిండ్లు ఆడిస్తున్నాం కదా మిల్లుల్లో, అవి ఆడించుకోకుండా భవిష్యత్తులో ఆ తిరగలతో బద్రీనాథ్ గారి పర్యవేక్షణలో మా మిత్రులతో కలిసి భవిష్యత్తులో తిరగలతో కూడా మన పిండిలు తయారు చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ రోజున ఆయన ఏమంటారంటే అండి, గర్భిణి అయిన ప్రతి సోదరి కూడా తిరగలతో ఎక్సర్సైజ్ చేస్తే ఆవిడకంటండి అద్భుతమైన ఎక్సర్సైజు, పుట్టే బిడ్డ కూడా యాక్టివ్గా పడతాడు, నార్మల్ డెలివరీ అవుతుంది కూడా చెప్పారండి రాజు దీక్షిత్ గారు. అద్భుతమైన విషయం అండి అది. బాగా అండి. ఈ రోజున మొన్న మీరు చూసుకుంటే మనం పిండి వంటలు చేసాం సంక్రాంతికి. భార్గవి గారు ఏమన్నారు, రోకలేను రోలు ఉంటే పిండి మనమే కొట్టి అరిసెలు చేద్దాం అన్నారు. ఆవిడ చాలా యాక్టివ్, చాలా భార్గవి గారు చాలా యాక్టివ్. భార్గవి గారు, ఈ తర్వాత దుర్గమ్మ గారు ఒకటి, భార్గవి గారు అమ్మాయి సాయి కూడా చాలా యాక్టివ్. అటు ఈ మధ్యకాలంలో ఈ యువతరంలో అటువంటి పిల్లల్ని చూడడం జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి నేను. ఆవిడ అరిసెలు వండినప్పుడు కట్టెల పొయ్యి మీద ఎంత సెగ తగులుతున్నా సరే చాలా ఓపికగా వండారు ఆవిడ. బాగా అండి. అలా ఏంటంటే మాకున్న భావాలు, మాకున్న ఆలోచనలు ఏంటంటే, అంతకుముందు ఏ పని అయినా చేసుకుని ఎంత ఆరోగ్యంగా ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఈరోజు చూసుకుంటే అంతా మిషనరీ వచ్చేసింది, గ్యాస్ స్టవ్లు, ఇప్పుడు గ్యాస్ వచ్చేసింది, కట్టెల పొయ్యి మీద ఉండే పరిస్థితి లేదు, మిక్సీలు గ్రైండర్లు వచ్చేసినాయి. అయినా మన ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడే పరిస్థితి లేదు, ఇంకా దిగజారిపోతున్నాయండి. బాగా ఫెసిలిటీస్ వచ్చే కొలది కూడా దిగజారిపోతుంది బాగా. ఈ రోజున రెస్టారెంట్లు ఖాళీ లేవండి, టిఫిన్ హోటల్స్ ఖాళీ లేవు. ఒకప్పుడు రెస్టారెంట్లో భోంచేయడం నమోషిగా ఫీల్ అయ్యేవారు కొన్ని తరాల క్రితం. ఇప్పుడు అదే స్టేటస్ సింబల్ అయిపోయింది. బాగా అండి. అలా చూసుకుంటే అండి,
ఈ రోజున ప్రతి మిత్రుడు కూడా వారి వారి కుటుంబాల కోసం వారి వారి ఆరోగ్యాల కోసం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మనం బ్యాక్ టు రూట్స్ అంటే గతంలో మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మన తాతలు, ముత్తాతలు ఏ విధంగా నడిచారు ఆ విధంగా ఇప్పటికైనా సరే మనం అంత ఆ స్థితికి వెళ్ళకపోయినా అవకాశాన్ని బట్టి మిషనరీ వాడుకుంటూ అవకాశాన్ని బట్టి ఏదైనా కానీ న్యాచురల్గా పండించుకుని కొన్ని శారీరక శ్రమ చేసుకుంటూ ఇప్పుడు శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. అది చాలా ఎక్కువ అండి. దానికి ఒక రీజన్ కంటూ కనిపించడం. మీకు ఈ కలుషితమైన ఆహార పదార్థాలు తినడమే ఒక పెద్ద ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి. ఎప్పుడైతే మీరు ఇటువంటి సహజంగా పండించినటువంటి ఆహారాన్ని తింటారో మీకు మానసిక ఒత్తిడి అనేదే ఉండదు. దీన్ని అసలు మీరు ఊహించడం మీకు ఊహకందన దూరంలో పోతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చాలా బిజీగా వర్క్ చేసేవాడిని. నేను వర్క్ ప్లేస్లో ఇక్కడ తినే ఆహారం మహిమ ఏంటో కానీ ప్రశాంతంగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా పొద్దున్న లేచిపోతున్నాం, వస్తున్నాం, పని చేసుకుంటున్నాం. పని చేసినటువంటి అలసటనే మనం గుర్తించలేకపోతున్నాం. అసలు అలసట అనేది ఉండట్లేదు. అవును. ఈ రోజున అలాగే మిత్రులారా మనందరం గమనిస్తే అవకాశం ఉన్నంత మటుకు కూడా ప్రాబ్లం వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ట్యాబ్లెట్లు అంటే కాల్షియం లోపాలు ఉన్నాయని చెప్పేసి కాల్షియం ట్యాబ్లెట్లు, B12 ఇటువంటి ట్యాబ్లెట్లు వేసుకోమంటున్నారు, ఇంకోటి వగేరా అని చెప్పి ఈ మధ్య కాలంలో ఏం బియ్యం తింటే నయం అవుతుందని చెప్పి ఫోన్ చేసిన వ్యక్తులు చాలామంది అంటారు. అంటే ప్రాబ్లం వచ్చినాక తినడానికి ఇది ముందు కాదండి, ఇది ఔషధం కదా. ఆహారమే ఔషధం. అటువంటి మనం మర్చిపోయాము. మనం ఎటువంటి ఆలోచనలతో ఉన్నాము, ఎలా బతుకుతున్నాము అనేది ఒకసారి మనం గమనిస్తే ఈరోజు చాలామంది మిత్రులు నాకు ఫోన్లు చేసి మా అమ్మకి షుగరు, మా నాన్నకి షుగరు, లేదా నాకే షుగరు అని చెప్పి ఈ బియ్యం తింటే ఎన్ని రోజులు షుగర్ తగ్గుతుంది అని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, ఇది ఆహారం ఔషధం అండి. మనం ఉన్నన్నాళ్ళు తినాలి. ఈ ఆహారాన్ని మనం తినడం కాదు, మన కుటుంబ సభ్యులు గడిస్తే భవిష్యత్తులో హాస్పిటల్కి వెళ్ళకూడదనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దాని మీద దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా మీరు పండించుకుంటా అంటే ఇంటి కోసం, కమర్షియల్గా కాదని ఇంటి కోసం మీరు పండించుకుంటా అంటే నేను విత్తనం ఇచ్చి ఏర్పాటు చేస్తాను. నా దగ్గరికి రండి. నేను ఏవైతే వ్యవసాయంలో ఏమేమి పండిస్తూ ఉన్నానో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీకు అవకాశం ఉంది అని అనుకుంటే ప్రతి మిత్రుడు కూడా ఏదైనా ఒక పూట ఉంటానంటే కనుక ఖచ్చితంగా మీకు ఇవన్నీ చూపించి మీ కుటుంబం కోసం ఏవైతే విత్తనాలు కావాలో అవన్నీ నేను ఇచ్చి ఏర్పాటు చేస్తాను. మిత్రులారా ఆలోచిద్దాం. ఇప్పటి నుంచైనా మనం అందరం కూడా ఈ ఆహారం విషయంలో మన కోసం, మన కుటుంబం కోసం పండించుకునే ప్రయత్నం చేసి దీన్ని ఆచరణలో పెడదాం. నమస్తే.